సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కలెక్టర్ సందీప్ కుమార్ జూలు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతి నిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో మామిడాల నారాయణ, కొండా సుభాష్ కు చెందిన మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కలెక్టర్ సందీప్ కుమార్ జూ అధికారులతో కలిసి మంగళవారం చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. ఇక్కడ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది, మహిళా శక్తి చీరని ఒకసారి పరిశీలించడానికి మేమందరం రావడం జరిగింది. మరి ఇక్కడ సుభాష్ గారు ఈ యూనిట్ ఓనరు, వారికి 96,000 మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు 50% ఆల్రెడీ అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేస్తున్నాము. ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరికీ కోరుకుంటాం. ఎందుకంటే ఇది మొదటి చీర, మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని, ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజ రామయ్యకు ప్రత్యేకమైన చొరవ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిన పని కల్పించాలని ఒక లక్ష్యంలో భాగంగా సిరిసిల్ల జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి ప్రతిపాదనలు కానీ ఇక్కడ ఉన్నటువంటి 75 కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులు, పౌరకు కార్మికులకు అప్పేపి చేతిన పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మికుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, జిల్లాకు సంబంధించిన మంత్రుల పొన్నం ప్రభావం అనుకున్నాం. కాబట్టి